పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం, భూముల్లో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. భూసారం తగ్గిపోవడం వల్ల రైతుకు ఖర్చులు పెరిగి ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నాడు. ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లోని భూముల్లో, ప్రధానంగా బోరు నీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. అంతేకాదు, చాలా ప్రాంతాల్లో సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చౌడు భూములను సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అయితే ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. రైతులు తెలుసో తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం. సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే చౌడు భూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్ల చౌడు, కారు చౌడు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏటా సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు. భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకొని ఉండడాన్ని పాల చౌడు అంటారు. కారు చౌడు భూముల్లో నలుపు లేదా బూడిద రంగులో ఉండే పొరల్ని మనం గమనించవచ్చు. ఏటా భూ పరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవడం, సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. రవి. మన తెలంగాణ రాష్ట్రంలో మంచి నేలలతో పాటు అక్కడక్కడ కొన్ని సమస్యాత్మక నేలలున్నాయి. వాటిలో ముఖ్యంగా చౌడు నేలలు. ఈ చౌడు నేలలు మనకు దాదాపుగా రెండు రకాలు. అది తెల్ల చౌడు లేదా పాల చౌడు అంటాము. రెండవది కారు చౌడు లేదా నల్ల చౌడు. ఈ తెల్ల చౌడు నేలలు మనకు వేసవి కాలంలో గమనించినట్లయితే పైన తెల్లటి చౌడు వంటి ఉప్పుతో కూడుకున్నటువంటి చౌడు పొర ఏర్పడుతుంది. ఇటువంటి నేలల్లో మనము విత్తనాలు గనక విత్తినట్లయితే ఆ విత్తనాలు మొలకెత్తకుండా, ఒకవేళ మొలకెత్తినా కూడా అవి ఏపుగా పెరగవు. అదేవిధంగా వాటి యొక్క మొక్కల యొక్క సాంద్రత చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఆ చౌడు నేలల్లో మనం గనక పంట వేసుకున్నట్లయితే చాలా వరకు దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చౌడు నేలల్ని పొరదించుకొని వాటి యొక్క యాజమాన్య చర్యలు పాటించినట్లయితే వాటి యొక్క సమస్యను అధిగమించి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ చౌడు నెలల్లో గనక మనం ఏదైతే తెల్లటి పొర ఏర్పడుతుందో ఆ పొరను మనం పారతో గనక చెక్కి తీసివేయడం కానీ, లేదా మనము బాగా మెత్తగా దున్ని నేలను చిన్న చిన్న మడులుగా చేసుకొని ఆ మడుల్లో మనము 15 సెంటీమీటర్ల వరకు నీటిని నిల్వ ఉండేటట్లు సాగునీటిని పెట్టుకోవాలి. ఈ విధంగా సాగునీరు వాడుతున్నామో ఆ నీటిలో లవణ సాంద్రత తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. లేదా ఎక్కువగా ఉన్నటువంటి లవణ సాంద్రత ఎక్కువగా ఉన్న నీటిని కనుక మనం వాడినట్లయితే అటువంటి నీటిని మనం ఇటువంటి పనికి ఉపయోగించుకోరాదు. ఇటువంటి పనికి ముఖ్యంగా మనం వర్షపు నీరు కనుక మనం వాడినట్లయితే మంచి ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సాగునీటిని పెట్టుకొని మనము దాదాపుగా 4 నుంచి 5 రోజులు నిల్వ ఉంచేటట్లు ఉంచుకోవాలి. తర్వాత 5 నుంచి 6వ రోజు ఈ మురుగునీటిని మనం లోతైన కాలువల ద్వారా బయటకి పంపించుకోవాలి. ఈ విధంగా నీరు ఇనికినప్పుడు ఆ పై పొరల్లో ఉన్న ఉప్పు కానీ, అదేవిధంగా లవణాలు కానీ అవన్నీ భూమి కింది పొరలోకి వెళ్ళిపోవడం లేదా మురుగునీరు ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనం అదేవిధంగా ఇటువంటి పనిని మనం 3 నుంచి 4 సార్లు కనుక చేసినట్లయితే చౌడు తీవ్రతను మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తెల్ల చౌడు ఉన్న నేలల్లో మనం పశువుల ఎరువు కానీ, కంపోస్ట్ కానీ, అదేవిధంగా మనం పచ్చిరొట్ట ఎరువులు అందులో ముఖ్యంగా జీలుగా గనక వేసుకున్నట్లయితే మనం చౌడును తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చౌడు తీవ్రత ఉన్న ప్రాంతంలో మనం చౌడును తట్టుకునే పైర్లు ఏవైతే ఉన్నాయో వరి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న, చెరకు, ఆవాలు వంటి పంటల్ని వేసుకోవచ్చు. ఇటువంటి పైరులో కూడా ఇంకా చౌడు తీవ్రత తట్టుకునే రకాలు కూడా వృద్ధి చేయడం జరిగింది. అటువంటి రకాలను కూడా మనం సాగు చేసుకున్నట్లయితే చౌడు తీవ్రతను తట్టుకొని అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత నల్ల చౌడు లేదా కారు చౌడు కనుక చూసుకున్నట్లయితే ఈ నల్ల చౌడు లేదా కారు చౌడును కనుక వేసవిలో గమనించినట్లయితే అటువంటి భూముల్లో పైన పొర నల్లటి పొర లేదా బూడిద వర్ణ పొర ఏర్పడి మనకు ఆ భూముల్లో ఈ నల్ల చౌడును గుర్తించవచ్చు. ఈ నల్ల చౌడు ఉన్న భూముల్లో వర్షం
పడినప్పుడు నీరు ఇరుకకుండా పైన నీరు మురుగునీరు ఏర్పడడం ఉంటుంది. అదేవిధంగా ఎండినప్పుడు ఈ భూమి అనేది గట్టిగా ఉండి సాగుకు ఆమోదయోగంగా ఉండకుండా సమస్యాత్మకంగా ఉండి మనకు రైతులకు ఒక అవరోధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేలల్ని మనము సాగు చేసుకోవాలి అంటే, అవి సాగుకు ఆమోదయోగంగా మార్చుకోవాలి అంటే కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ నల్ల చౌడుకు మనం ఉన్న భూముల్లో మనము జిప్సంని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిప్సాన్ని మనము మోతాదుని మనం ఎకరానికి భూసార పరీక్షల ఆధారంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని చోట్ల మనకు భూసార పరీక్ష ఫలితాలు లేనిచో మనం ఎకరానికి 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సంని ఒక ఎకరానికి వేసుకొని అది ఒకే దఫాగా వేసుకోవాలి, పలు దఫాలుగా వేయకూడదు. వేసుకున్న తర్వాత మనం నీరు కట్టుకొని వారం రోజులు నీళ్ళు ఉండేటట్లు, భూమిలోకి నీరు ఇనికేటట్లు చేసుకోవాలి. తర్వాత రేగడి లాంటి తేలిక భూముల్లో అయితే మనము వారం రోజుల పాటు పలుచటి తడులు ఇస్తూ మనం భూమిని పదునుగా ఉంచుకొని భూమిలోకి నీరు ఇనికేటట్లు చేసుకోవాలి. ఈ విధంగా జిప్సం వేసుకున్న తర్వాత భూమిని దున్ని నీళ్లు పెట్టుకున్నట్లయితే వారం రోజులు పదును ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనం చౌడు తీవ్రతను తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సున్నం అధికంగా ఉన్నటువంటి నేలలు ఏదైతే చౌడు భూముల్లో ఉంటున్నాయో అటువంటి ప్లేసుల్లో మనము ఈ జిప్సానికి బదులుగా ఐరన్ పైరేట్స్ లేదా గంధక పొడిని కనుక మనం వాడచ్చు. అది కూడా వేసుకుని దున్నుకొని మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే వారం రోజుల తర్వాత ఇనికేటట్లు ఉంచుకొని గాలికి వదిలి తర్వాత మనం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మనము ఈ చౌడు భూముల్ని అది పునరుద్ధరించుకోగలుగుతాము. అదేవిధంగా చెరుకు ఫ్యాక్టరీలోంచి వచ్చే వ్యర్థం ఏదైతే ఉంటుందో అది మనం ప్రెస్ మడ్ అంటాము. ఈ ప్రెస్ మడ్ను కూడా జిప్సానికి బదులుగా మనం ఎకరానికి 1.2 నుంచి 1.6 టన్నుల ప్రెస్ మడ్ని మనం జిప్సానికి బదులుగా కూడా ఎకరానికి వేసుకొని మనం చౌడు భూముల్ని మనం ఈ కారు చౌడు భూముల్ని అధిగమించవచ్చు. ఈ విధంగా మనం జిప్సం వేసుకొని మనము ఈ నల్ల చౌడుని అధిగమించవచ్చు. ఈ నల్ల చౌడు భూముల్లో మనకు దాదాపుగా వినియోగ సోడియం ఏదైతే ఉందో అది మనము 15% కంటే ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చౌడు భూముల్లో మనం చేసుకోవచ్చు. ఈ తెల్ల చౌడు మోస్తారున్న భూముల్లో గనక మనం జీలుగా లేదా ఇటువంటి పచ్చిరొట్ట పైరుల్ని సాగు చేసుకొని భూమిలో కలిదునుకున్నట్లయితే మనము ఎక్కువ వరకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ చౌడు భూముల్లో మనము బోదెలు సాళ్ళ మధ్యలో నీళ్లు ఒక సాలు విరిచి ఇంకో సాల్లో నీరు పెట్టుకొని ఆ నీళ్లు పెట్టుకున్న సాలలో గనక మనము పంటను వేసుకొని ఉన్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చౌడు భూముల్లో మనం ఈ రకమైన సాంకేతిక విధానాలను అవలంబించి మనము సాగుకు ఆమోదంగా మార్చుకొని రైతులు అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.